అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి కాంట్రవర్సీ నడిచినప్పుడు నేను ఒక 2-3 వీడియోల్లో మాట్లాడడం జరిగింది. దానికి కొంతమంది మిత్రులు కింద కామెంట్ సెక్షన్లో రాసులు నేను గమనించిన. సోదరైక నుంచి నీ కత్తికి నీ మాటకి 2 వైపులా పదునుండాలి. ఎందుకంటే ఇంతకుముందు నువ్వు ఒక సైడే యుద్ధం చేసినావు, ఇప్పుడు ఇరువైపులా యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇటు ఆంధ్ర అటు తెలంగాణ రెండింటిని నువ్వు బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది. నీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంది ఇక నుంచి అని చెప్పి అన్నారు. అక్కడ అర్థం కాల నిజంగా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆంధ్రలో కొంత కుల భావన ఉంటుంది. తర్వాత ఆంధ్రలో కొంత నోటి దూలు ఎక్కువ ఉంటుంది, కొద్దిగా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ ఉంటారు. దాని తర్వాత కొంతమందికి నోటి దూల ఒంటి దూల కొవ్వు బట్టి కొంతమంది లేడీస్ కూడా కొట్టుకుంటారు. కానీ తెలంగాణలో అట్లా ఉండదు కదా, అంత ఆషామాషి కాదు కదా అనుకున్నా. కానీ ఖచ్చితంగా అంతకు డబుల్ త్రిబుల్లోగా ఉన్నామని చెప్పి మన శ్రీరెడ్డి అంటాను కల్వకుంట్ల కవిత గారు ప్రూవ్ చేస్తున్నారు. నేను చెప్పాలంటే శ్రీరెడ్డి జర బెటర్ దీనికంటే. సరే, ఏదో మాట్లాడుతూ అంటుందో ఒకసారి చూద్దాం ఏం మాట్లాడుతుంది అనేది కల్వకుంట్ల కవిత. రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా విద్య వైద్యం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకొక మాట జరుగుతుంది, మనందరం గమనించుకోవాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇవాళ ఉద్యమ కాలంలో ఎట్లయితే మన మీద అవాకులు చెవాకులు పేలిందో మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు వస్తున్నది. నిన్నగాక మొన్న ఒక సినిమా వచ్చింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదు కదా, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన నలుగురి అర్థమైందో చెప్తాడు. ఆయన బాగా తెలుస్తాను, వాడు ఖచ్చితంగా చెప్తాడు. ఇది మారదు, పగిలిపోతే మళ్ళా డబ్బులు బొక్క. ఇప్పుడే క్రైసిస్లో ఉన్నాం. దీనికి బదులు వెళ్ళి పవన్ కళ్యాణ్ది ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు అటెన్షన్ కోసం అయిన దానికి కాని దానికి ఈ ఇడుపు కాగితం అంటే భార్యాభర్తల మధ్య విడిపోవడానికి రాసుకునే కాగితం తెలంగాణ యాసలో. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వాడుక భాషలో విడాకుల పత్రం అని కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో చెప్పాలంటే డివోర్స్ పేపర్స్ అంతే. దీనికి ఎవరు భాష గురించి మాట్లాడిరో తెలియదు, ఎవరు అడిగిల్లో తెలియదు, ఎవరెవరి మధ్యలో గొడవలు అయితేనే తెలియదు. అన్యాయంగా అనవసరంగా పవన్ కళ్యాణ్ని పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుంది కల్వకుంట్ల కవిత. చూడండి. ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన నలుగురి అర్థమైందో చెప్తాడు. ఆయన బాగా తెలుస్తాను అర్థం, వాడు ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం. పవన్ కళ్యాణ్కి ఏమన్నా సంబంధం ఉందా కవిత? అస్సలేమన్నా కొంచెం కాకపోతే కొద్దిగా నన్న సిగ్గు శరం రోషం. నీకంటే రోజారెడ్డి 100 రెట్లు బెటర్. దాన్ని నేను నోటుకు వచ్చినట్టు అది తిడుతుంది, నేను తిడతా, మా ఇద్దరి మధ్యలో అదంతా కామన్. మేము ఒకటి, మాది బరంపురం, తర్వాత అయ్యర్పల్లి, మేమంతా ఒకటి, మా మధ్యలో నడుస్తుంది కథ కార్ఖానం అంతా బాగానే ఉంటుంది. నీకంటే నీ గుండెల మీద చేసుకొని చెప్తాను ఇవాళ, రోజారెడ్డి 100 బంధయం, శ్రీరెడ్డి నీకంటే 10 రెట్లు బెటర్. కల్వకుంట్ల కవిత కంటే శ్రీరెడ్డి 10 టైమ్స్ బెటర్. కవిత కంటే మన రోజారెడ్డి అయితే 100 రెట్లు బెటర్. ఎందుకంటే తను రాజకీయంలోకి ఒంటరిగా వచ్చింది, ఒక్కొక్క ఇటుక పేర్చుకున్నది. 2014లో అసెంబ్లీలో గెలిచింది, 2019లో కూడా గెలిచింది, మినిస్ట్రీ పదవి తీసుకుంది. సరే, కూటమి సునామీలో 2024లో తను ఓడిపోవాల్సి వచ్చింది. తను తండ్రి పేరు చెప్పుకొని కానీ, తను అన్నల పేర్లు చెప్పుకొని కానీ,
కల్వకుంట్ల అనే పేరు ఇప్పటికీ తండ్రిది పెట్టుకొని, పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అని పెట్టుకొని, గతంలో చంద్రశేఖర్ పెట్టిన పార్టీ కదా ఇది టీఆర్ఎస్ అనేది, దాన్ని అతను బీఆర్ఎస్ చేసుకున్నాడు, ఓడిపోయిండు. మళ్ళీ నువ్వు వచ్చి అదే పేరు టీఆర్ఎస్ పెట్టుకొని తెలంగాణ ఏంది రక్షణ సేన రక్షణ సమిత పెట్టింది. అంటే నీ పేరు నీది కాదు, నీ ఇంటి పేరు నీది కాదు, నీ పార్టీ పేరు నీది కాదు, నీ మాటలు నీది కాదు, నీ స్పీచ్ నీది కాదు, అక్కడికి వచ్చిన క్రౌడ్ నీ వాళ్ళు కాదు. కానీ రోజా మాత్రం పాపం ఎన్నన్నా షీజ్ మై ఏంజల్, ట్రూలీ షీఈ్ మై ఎవ్రీథింగ్. ఎందుకంటే 1990s ఆమె సినిమాల్లో ఒక రేంజ్కి వెళ్ళిపోయి అటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఇటు పొలిటికల్గా కూడా తన ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ తెలుగుదేశంలో జాయిన్ అయ్యి మహిళా అధ్యక్షురాలు అనుకుంటా తెలుగుదేశం పార్టీకి పనిచేసి, తర్వాత ఎక్కడ మన కరెక్ట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయే ముందు అనుకుంటా కాంగ్రెస్లోకి అడుగుపెట్టి, సరే అతన్ని భగవంతుడు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వైఎస్ జగన్ పార్టీలో జాయిన్ అయ్యి అసెంబ్లీకి వెళ్ళింది, మినిస్ట్రీ పదవి చేసింది, కొట్లాడింది ఆమె. తనకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, తన తల్లిదండ్రులు ఎవ్వరు రాజకీయ నాయకులు కాదు, తనే సొంతంగా వచ్చింది. తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఇంకోటి చేసిందా, తనకంటూ ఈరోజు ఒక అభిమాన సంఘాన్ని సంపాదించుకుంది స్వతహాగానే. కానీ నువ్వు ఇప్పటికీ పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరుతోటి ఉంటారు ఎవరైనా సరే, తండ్రి ఇంటి పేరుతో కూడా ఉండొచ్చు, నేను దాన్ని తప్పుపట్టను, అది నీ ఇష్టం. కానీ ఇంటి పేరేమో తండ్రి తీసుకొని మళ్ళీ పార్టీ పేరు తండ్రిదే పెట్టుకొని తిరిగి తండ్రి మీదనే అటాక్ చేస్తానో చూసినావా? అస్సలు ఏదో అంటారు చూసినావా, మహానటి సావిత్రి అమ్మవారు. నువ్వు అసలు ఆమెతో కూడా పోల్చొద్దు. నేను శ్రీరెడ్డి కంటే అధ్వానం నువ్వు, నిజం చెప్తాను. ఒక సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషను కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఇవాళ తెలంగాణ భాషను కించపరిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. బీజేపీ పార్టీ ఏం మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్న ఇష్యూలు తప్ప తెలంగాణ గురించి పట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడదు, ఎందుకు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ అంటే అందులో ఒక గుంటనక్క ఉంటాడు, ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం ఆందోళనతో వ్యాపారాలు. ఈ ఆలటి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ ఏదైతే మనం ఫీజులు తక్కువ ఇస్తలేరని కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి మనని ఇప్పుడు మన గుంటనక్క ఎవరంటే నాకు తెలిసినంత వరకు పాపం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినటువంటి హరీష్ రావు అనుకుంటా, హరీష్ రావే కదా, హరీష్ రావే. నీకు నీ పార్టీలో నీకంటే ఎక్కువగా సొంత కూతురు కంటే అల్లుడికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారని చెప్పి పాపం కల్వకుంట్ల చంద్రశేఖర్ పైన ఈమె పోటీకి దిగింది, అంతకు మించి ఇంకోటి లేదు. కేవలం హరీష్ రావు మీద కోపంతో. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్లో కొద్దో గొప్ప వ్యక్తిగత అభిమానులు సంపాదించుకున్నది ఎవరంటే, పర్సనల్గా తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే హరీష్ రావు. అతనికి మాత్రమే ఆపోజిట్ పార్టీలో కూడా కొంత అభిమానులు ఉంటారు, బికాజ్ ఆఫ్ హిజ్ క్యారెక్టర్. ఆయన నిజాయితీకి, ఆయన పొలిటికల్ కెరీర్కి, ఆయన చేసిన కొన్ని మంచి పనులకి అభిమానులు ఖచ్చితంగా ఉంటారు. కేసీఆర్ని, కేటీఆర్ని, కవితని టార్గెట్ చేసినంత ఈజీగా హరీష్ రావుని ఎవరు టార్గెట్ చేయరు. అతన్ని ఒక మాట అనాలంటే చాలా ఆలోచిస్తారు ముందు వెనక. కానీ ఈ లిక్కర్ రాణిని మాత్రం నీచంగా మాట్లాడతారు. ఎవరు? బీజేపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. అట్లనే కేటీఆర్ని కూడా ఘోరంగానే టార్గెట్ చేస్తారు, కేసీఆర్ని కూడా ఘోరంగా చేస్తారు ఆపోజిట్ పార్టీలు. కానీ హరీష్ రావుని చేయరు. ఎందుకు తెలుసా? అతని మాట తీరు అంత బాగుంటుంది. అతను ఎవరిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేయడు, ఎవరిని కించపరిచే విధంగా అతను మాట్లాడు. అతను మాట్లాడితే సిద్ధాంతాల పరంగా, అతను మాట్లాడితే పాలసీల పరంగా మాత్రమే మాట్లాడతాడు. ఆయన అనవసరమైన విషయాలు జోలికి పోడు. నీలాగా నోటిదోలతోటి. నిజంగా నీ నోటిదోల ముందు రోజు నోటిదోల చాలా చిన్నది అసలు. పాపం మేము చాలా వరకు ఇంతకాలం నేను అక్కడ ఏపీ మీద ఫోకస్ చేసి రోజా వేసుకున్నా. కానీ ఇక నుంచి సోదరులు కొంతమంది కామెంట్ సెక్షన్లో చెప్పినట్టు, ఇక నుంచి నా స్వార్డ్కి రెండేపుల బోత్ సైడ్స్ ఐ హ్యావ్ షార్ప్నెస్. రెండేపుల పదునుంటుంది,
నా కత్తికి, నా మాటకి, నాకు ఇటు జరుగుతా అటు జరుగుతా, రెండేపులా తరుక్కుంటూ పోతాను నేను. ఇక నుంచి ఇదే పనిగా అయిన దానికి కాని దానికి లిక్కర్ రాని ఏం మాట్లాడతాను. ఈ లిక్కర్ రాని కంటే నేను చెప్తాను కదా, శ్రీరెడ్డి 10 times బెటర్, రోజా అయితే 100 times బెటర్ ఈమెకంటే. ఎందుకంటే తను స్వతహాగా సొంతంగా ఎదిగింది. సరే నోడుదల కోసం, తన పబ్లిసిటీ కోసం ఇలా పవన్ కళ్యాణ్ని అయిందని కాదని ఆమె కూడా టార్గెట్ చేస్తుంది. కానీ ఆమె ఎదిగిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు టార్గెట్ చేస్తుంది. అంటే ఈ ఒక 4-5 సంవత్సరాల నుంచి టార్గెట్ చేస్తుంది, మినిస్ట్రీ ఇచ్చిన దగ్గర నుంచి టార్గెట్ చేస్తుంది. కవిత మాత్రం అసలు ఈమెకు అసలు ఏది లేదు స్వతహాగా. ఈమె కనీసం పార్టీ పేరు కూడా లేదు, ఈమెకు ఇంటి పేరు లేదు, ఏది లేదు. మళ్ళీ ఎవరి పేరైతే ఇచ్చిరో వాళ్ళ మీదనే యుద్ధం చేస్తూ ఉంటుంది. ఏమనాలి అసలు ఈ లిక్కర్ రాని ఏమనాలి నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అట ఇడుపు కాగితం, ఇడుపు కాగితానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉదాహరణకి ఒక లిక్కర్ కేసు బయటపడుతుంది, లేకపోతే మా ఊళ్ళో గుడాంబాలు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు గుడాంబ అమ్ముతారంటే గుడాంబ గురించి కవితకు బాగా తెలుసు, కవితను అడగండి అని చెప్పి నీ మాటలన్నా మా ఊరు రచ్చబండ దగ్గర. మరి చెప్పు, ఇప్పుడు గుడాంబ దాగి సత్తారు జనాలు, సచ్చినప్పుడు లేకపోతే గుడాంబ అమ్మి జైలుకు పోతారు. జైలుకు పోయినప్పుడు ఆ గుడాంబ గురించి, ఆ అమ్మడం గురించి, లిక్కర్ గురించి కల్వకుంట్ల కవితను అడగండి బాగా చెప్తుంది. అంటే ఎంత సేమ్ ఉంటుంది అసలు. సంబంధం లేని దానికి సంబంధం లేని పేరు లాగితే ఎట్లుంటుంది. ఇప్పుడు ఎక్కడైనా లిక్కర్ స్కామ్ జరుగుతుంది దేశం మీద ఎక్కడైనా, అప్పుడు నీ పేరు తీసుకురావచ్చా మరి? ఎందుకంటే నువ్వే కదా 6 నెలలు జైల్లో చెప్పకూడదు దీని వచ్చినావు తిహార్ జైల్లో. నెక్స్ట్ బీహార్ జైలుకు పోతావు నువ్వు, ఇక ఇంకో 6 నెలలు ఇట్లనే వాగుతా పోతే. నిన్ను అసలు అయినా నిన్ను తిట్టినా, కుక్కని తిట్టినా, అసలు ఈ రోడ్డు మీద పోయే ఎలకని తిట్టినా ఒకటి. అసలు నాకు నిన్ను తిట్టాలన్నా కూడా నాకు నోరత్తలే. అసలు నీకంటే రోజాని తిట్టినా, శ్రీరెడ్డిని తిట్టినా కొద్దిగానన్నా నాకు వాల్యూ ఉంటుంది. నిన్ను తిడితే నిజంగా నాకు అసలు వాల్యూ కూడా ఉండదు. చీప్, వెరీ చీప్, వెరీ 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 చీప్. అంటే చీప్లో చీపెస్ట్, చీప్లోనే చీపెస్ట్ నువ్వు. అర్థమవుతుందా? అది నీ రేంజ్. నువ్వు ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా కనీసం నేను రియాక్ట్ కాను. అసలు కనీసం నేను రియాక్ట్ కాను. నేను రోజా మీద నేను రియాక్ట్ అవుతా, శ్రీరెడ్డి మీద రియాక్ట్ అవుతా అవసరం అయితే, కానీ నీ మీద ఇక్కడి నుంచి నేను రియాక్ట్ అవ్వను. నువ్వు కూడా మాట్లాడుకో పబ్లిసిటీ కోసం. లేకపోతే పని చేయి, పవన్ కళ్యాణ్కి ఏమన్నా చేయరాదు మరి, పబ్లిసిటీ ఈజీగా అవుతుంది. ఎందుకు అయిందని కాందానికి, అయిందాన్ని అడుగులో పెట్టి కాందాన్ని కంచంలో పెడతారంటారు చూసినావు, అట్లే ఉంది నీ వ్యవహారం.